ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా చాలా ప్రెస్ మీట్స్ లో చెప్పానండి. ఇదైతే అనిల్ ప్రమేయం ఏమీ లేదు. ఆ అబ్బాయిని ఇక్కడ జగ్గు బైక్ రెంటల్ అనేవాళ్ళు నిన్న మార్నింగ్ కాల్ చేసి అనిల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఈయన ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి లెటర్ రాసుకొని వచ్చాడు ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి అనిల్. తర్వాత ఆ అబ్బాయి కాళ్ళ మీద పడి, అన్న నా భవిష్యత్తు పోతుంది, వద్దు, మనం వెళ్ళి సపరేట్ గా మాట్లాడుకుందాం, మీ అమౌంట్ కావాలంటే నేను ఈవినింగ్ లోపల ఒకరి దగ్గర ఏపీ చేస్తాను అని చెప్పి అతనే బయట తీసుకెళ్లాడు ఆఫీస్ దగ్గరికి. దాని ముందు రోజు అబ్బాయి ఏదో సంథింగ్ చిత్తూరులో ఏదో దర్శనాలు చేపిస్తా అని చెప్పి వాళ్ళు వచ్చి అదే పవన్ ని దర్శనాలు చేపిస్తా అని చెప్పి వాళ్ళు ఎట్లో ట్రాప్ చేశారు. సంథింగ్ ట్రాప్ చేసి ఇక్కడ నుంచి ఫాలో అయ్యి ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. ఆఫీస్ దగ్గర నుంచి పోవడం ఒక 30 మంది కొట్టారు బాగా. మా వాళ్ళు ఉండింది 3, ఒక అబ్బాయి మేనేజర్. ఆ అబ్బాయి 5 నిమిషాలు కూడా లేడు మేనేజర్. బైక్స్ డెలివరీకి వెళ్ళిపోయారు. ఉనింది మా హస్బెండ్, ఇంకో అబ్బాయి ఎవరో నాకు తెలియదు. వాళ్ళు కొట్టారు. ఈయన ఏమనలేదు. 5 నిమిషాలు భయపించి పంపించేసేయండి అని అనిల్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు సరేలే పంపించేస్తాము. 10 o'clock కి అనిల్ వచ్చి నేండ్రగుంట దగ్గర వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళున్నారు. కాబట్టి సీసీటీవీ ఫోటోస్ కూడా చెక్ చేసుకోండి, టోల్ రోడ్లో అక్కడ వర్క్ ఉండి. మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం ఇంకా పంపలేదా అంటే మేము పంపిస్తాంలేనా అని వాళ్ళు చెప్పి అనిల్ని పంపించారు. అనిల్ మూవీకి వెళ్ళాడు ఆఫ్టర్నూన్. మూవీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏదో కాన్వర్జేషన్ అంటే చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళు 9 కి ఎప్పుడు తీసుకెళ్లారో అబ్బాయిని అయితే తెలియదు. అనిల్ కి తీసుకెళ్లిపోయారు. అనిల్ అయితే కొట్టలేదు. వాళ్ళు చిత్తూరు వాళ్ళు ఎవరైతే కొడుతూ ఉన్నారో అనిల్ ని ఆపాడు. వాళ్ళని వెళ్ళి అనిల్ ఆపాడు. కొట్టిన అబ్బాయిని ఆపడంతో వాళ్ళు అనిల్ ఇదంతా చేసింది మొత్తం టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు చేశారు. చివరి నిమిషంలో ఈ రోజు పార్టీకి సంబంధం లేదు సెల్ఫీ వీడియో వాళ్ళతో మళ్ళీ చేయించారు. ఇవన్నీ చూస్తా ఉంటే వెనకాల ఏమనుకోవాలి? పవన్తోనా అది తెలియదండి ఎవరు చేయిస్తున్నారు. పవన్ ఎవరు కస్టడీలో ఉన్నారైతే మాత్రం తెలియదు. ఒకటి అండి, ఇప్పుడు అనిల్ కొట్టారంటున్నారు కదా, కొట్టిన అబ్బాయిని తీసుకురాకుండా ఆపిన అతను తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు అంటే ఇంతవరకు ఆ దెబ్బలు తిన్న అబ్బాయి కనిపించలా. ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టు మా ఆయన లొకేషన్ ట్రేస్ చేశారు. నిన్న చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు. బట్ వీళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకోలేకపోతున్నారు. ఇవంతా చేస్తున్న పొలిటికల్ గా బాగా హై ప్రెషర్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు నిన్న 12 నైట్ 12 నుంచి ఎక్కువ ప్రెషర్ చేశారు అనిల్ ని. చాలా అంటే చాలా ప్రెషర్. నిన్ను టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇట్లా పెట్టమంటున్నారు, నువ్వు వాళ్ళ మైండ్ లో ఉన్నావు, నువ్వు రూలింగ్ లో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తవు కాబట్టి నీ మీద చాలా ఇవి పెట్టున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం. సరెండర్ అవ్వు, లేదు పాపకి హెల్త్ ఇష్యూ అండి, పాపకి హెల్త్ బాగాలేదు, నేను పాపకు ఉండాలి, మా వైఫ్ ఒక్కటే ఉన్నారు, మార్నింగ్ వస్తాను అని చెప్పారు. దాంతో వాళ్ళు ట్రేస్ చేసుకుని అందరు ఇళ్లకి వెళ్లి వెతకడము, హరాస్మెంట్ చేశారు. ఇది కేవలము కక్ష సాధింపు చర్యలే చూస్తున్నామండి. ఎందుకంటే రాజకీయంగా తను అనిల్ ఈ మధ్యనే ఎదుగుతున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తను పెట్టే మెసేజ్లు కానివ్వండి, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో కానివ్వండి చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇది ఓర్వలేకనే భూమన కుటుంబంలో యాక్టివ్ గా ఉన్న ప్రతి కార్యకర్తని భయభ్రాంతులకు గురిచేసి పార్టీని వీకెన్ చేయాలన్న ఆలోచనతోనే వీళ్ళు ఈ రోజు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేక ప్రతి ఒక్క కార్యకర్త పైన, ప్రతి నాయకుడి పైన, అంతెందుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పైన కూడా అనవసరమైన కక్ష సాధింపులు చర్యల్లో భాగంగానే ఇలాంటి కేసులన్నీ పెడుతున్నారు. ఇలాంటి కేసులకి వీళ్ళు చేసే అరాచకాలకి కార్యకర్తలు నిజంగానే భయపడే రోజులు కాదు ఇవి. వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందులోనూ భూమన కుటుంబంలో పనిచేస్తున్న మాలాంటి సైనికులందరం కూడా ఇలాంటి కేసులకి అలాగే ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఇంకా గట్టిగా పనిచేస్తామని తెలియజేస్తున్నామండి. జనసేన కార్యకర్త దినేష్ అనే వ్యక్తి పుట్టిన కూడా అది భూమనతో ఆపాదించే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా చూడాలి? అదేనండి, ఇప్పుడు ఆ కక్ష సాధింపు చర్యలోనే ఇది ఒక భాగం అన్నమాట. ఇతని ఐడెంటిటీని కవర్ చేసేసి అనిల్ అనే వ్యక్తి కనిపించలేదు వీడియోలో, అనిల్ అనే వ్యక్తి ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇవేవి కంటికి కనిపించనీయకుండా హైప్ చేసి అనిల్ రెడ్డి, అభినయ్ రెడ్డి అనుచరుడు, భూమన కుటుంబం అనుచరుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, రౌడీయిజము, దౌర్జన్యము అని ఈ సోషల్ మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా విపరీతమైన
ఫార్వర్డ్లు చేసి విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. అందరికీ అనిల్ రెడ్డి కనిపించాడు గాని అక్కడ నిజంగానే పోలీసు లాఠీ వాడి అతన్ని చితకబాదిన ఈ దినేష్ అనే జనసేన కార్యకర్త మాత్రం ఎవరికీ కంట కనిపించలేదు. అటు కూటమి ప్రభుత్వానికి కనిపించలేదు, ఇటు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి కనిపించినట్టుగా ఉంది. అందుకే ఇంతవరకు పవన్ ఆచూకీ కూడా తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించలేదు. దీనిపైననే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ రోజు ఉదయం ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి బాధ్యులు ఎవరో, నిందితులు ఎవరో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి పోలీసులు దౌర్జన్యం చేసి మా మామయ్య గారిని, మా మరిది గారిని పోలీసు కస్టడీలో పెట్టారు. అది కాకుండా మా మరిదిని బాగా కొట్టారు కూడా. సెకండ్ పాయింట్, మార్నింగ్ అరెస్ట్ చేసి అనిల్ ఇప్పుడు నాకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, సైన్ చేయించుకున్నారు. అనిల్ మా కస్టడీలో ఉన్నట్టు ఇప్పుడు సైన్ చేయించుకున్నారు పోలీసులు. సో ఇప్పుడు అంటే మార్నింగ్ అరెస్ట్ చేసినప్పుడు మార్నింగే ఇవ్వాలి కదా. నిర్బంధంగా చేస్తారు. ఇదంతా చూస్తుంటే ఎక్కడ లేని సెక్షన్స్ అన్ని పెట్టారు, ఎక్కువ సెక్షన్స్ అన్ని పెట్టి ఇరికించాలని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. అక్రమంగా ఇరికించి అన్యాయం చేయాలనుకుంటున్నారు. దేవుడు ఉన్నారు, చూసుకుంటారు ఎవరు న్యాయం గెలుస్తుందో ఏమనేది. ఇది అయితే మాత్రం అభినయ్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ బైక్ రెంటల్ అనేది మా పర్సనల్ బిజినెస్.